హలో ఫ్రెండ్స్, సయ్యద్ సోహెల్ ఈ పేరుని ఎవరు కూడా సరే మర్చిపోయి ఉండరు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా వచ్చి అసలు అప్పుడు ఎవరికి తెలియదు. సో తన అగ్రెషన్తో ఆ టాప్ 5లో నిలిచి తర్వాత కరెక్ట్ టైంలో సూట్ కేస్ ఆఫర్ ఇస్తే తీసుకొని బయటకైతే వచ్చాడు. అందువల్ల మనకందరికీ కూడా సరే సయ్యద్ సోహెల్ అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే సయ్యద్ సోహెల్ అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటి అనే దానిపైన ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ అడిగే అతను బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే అప్పుడు సోహెల్ అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు అడ్డు లేదు అదుపు లేదు అన్నట్టుగా ప్రవర్తించాను అంటే డైరెక్ట్గా సోహెల్ చెప్తున్నాడు. బలుపుని బాగా పెంచింది బిగ్ బాస్. ఆ బలుపు నాకు తగ్గడానికి కొంత టైం అయితే పట్టింది. అలాగే కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత కొన్ని సినిమాలు నిరాశను మిగిల్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను. అలాగే చాలామంది కూడా సరే బిగ్ బాస్ షో అంటే కొంతమంది నెగిటివ్గా అయితే అనుకుంటారు. కానీ మాకు మాత్రం అంటే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఫ్రెండ్స్గా ఉండడం, అంటే అక్కడ ఎమోషన్స్, వాల్యూస్ చాలా తెలిసాయి అక్కడ అని చెప్పి సయ్యద్ సోహెల్ తన మనసులో మాటలు వచ్చి ఆడియన్స్లో అయితే పంచుకున్నాడు. ఇక ఫైనల్గా సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ షో గురించి చెప్పింది ఏంద్రా అంటే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఒక 2-3 దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు నార్మల్ అయ్యాడు. అంటే అప్పుడు తెలుసుకున్నాడు అనమాట, ఓహో మనము ఇంకా ఎదగాలి అని చెప్పని. అదిదా మ్యాటరు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.